ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమెన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఆమెన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈనాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనము ఈ వాగ్దానాన్ని ధ్యానించినప్పుడు, ఈ వాక్యంలో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు గొప్ప విషయాలు మనకి అర్థమవుతాయి. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటారో, ఎవరైతే వివేకముతో ఆలోచిస్తారో వారు ఖచ్చితంగా తండ్రిని సంతోషపరుస్తారని ఇక్కడ ఈ వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి మనం గమనించినప్పుడు మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా, ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగల వాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఆమెన్. గొప్పగా ప్రార్థించాడు. అయ్యా, నీ ప్రజలను తీర్పు తీర్చడానికి, న్యాయముగా చూసుకోవడానికి నా దగ్గర జ్ఞానం లేదు, జ్ఞానం కావాలి, వివేచన కావాలి అని అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. అదే అధ్యాయంలో 2 స్త్రీల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంది. అక్కడ కూడా వారి ఇరువురికి కూడా ఆ బిడ్డ ఎవరిది, నిజమైన ఆ బిడ్డ ఎవరికి చెందాల్సిందే అని ఒక తీర్పు గొప్పగా సొలొమోను రాజు గారు తీర్చారనమాట. ఇక్కడ ఆ తీర్పు చెప్పిన తర్వాత చాలామంది ఆశ్చర్యపోయారు. సొలొమోను గారు ఇచ్చిన తీర్పు